నా కర్మ నిషా, నా కర్మ. సారీ, నా కర్మే, నా కర్మ నాకు ఇలాగే రాసి పెట్టుంది. మీరు నవ్వకండి అక్కడి నుంచి. అందుకనే నవ్వు. మీరు నవ్వితే మాకు నవ్వొచ్చేస్తుంది ఇక్కడ. ఏంటి ఈరోజు లంచ్కి? అంతే. పొద్దున దొండకాయ ఫ్రై అని చెప్తున్నావు, ఏదది? దొండకాయలు ముదిరిపోయాయి శరత్, అందుకే చేయలేదు ఈరోజు. వంకాయ కూర పప్పుతో తినమంటావు నువ్వు భోజనం? కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు కదా. పెట్టు. ఇంటికి రావడానికి బోర్ కొట్టేస్తుంది తెలుసా భోజనానికి. మా చిన్నప్పుడు హాస్టల్లో పెట్టేవారు ఇలాగా, ఒక కూర, ఒక పప్పు, అన్నం. బా నిషా, నెత్తి మీద వేసేవే పప్పు తీసుకొచ్చి. నిషా ఏం చేస్తున్నావు? అబ్బా ఏంటి, ఎందుకు ఇలా పంపిస్తావు? తర్వాత పప్పు వేసుకుంటా, పప్పు ఎందుకు అప్పుడే వేస్తావు? ఫుల్ ఉప్పు వేసేసారు కూరలో. ఉప్పు అంతా ఎక్కడ వేసేసినట్టున్నారు నిషా. సూపర్. పప్పులో ఉప్పు తీసుకెళ్ళి కూరలో వేసినట్టున్నారు. చెప్తాలే వంటమ్మాయికి ఇలా చేయొద్దని. చిరాకు వచ్చేస్తుంది నిషా, రోజు ఇదే కంప్లైంట్. చెప్పి చెప్పి నేను అలసిపోతున్నాను కానీ మీరు మారట్లేదు. ఉప్పులు కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు. ఏం తింటాను ఇది? సరే అయితే శరత్, ఉప్పు తగ్గింది, ఉప్పు కలుపుకో. ఎందుకని సీన్ చేస్తున్నావు? ఉప్పు తగ్గింది, దాంట్లో ఉప్పు వేస్తాను. ఉప్పు ఎక్కువైంది ఏం చేయమంటావు? వీళ్ళు వాటర్లో కడిగిమంటావా? ఏదో ఒక సీన్ చేయాలి. భోజనం చేస్తున్నప్పుడు కంప్లైంట్ లేకుండా ముద్ద దిగదు. అయినా అమ్మాయి సరిగ్గా వండకపోతే నేనేం చేస్తాను? వంట అమ్మాయిని పెట్టేస్తే సరిపోదు నిషా. ఏం చేస్తుంది, ఎలా చేస్తుందో చూసుకోవాలి, కొంచెం డైరెక్షన్స్ ఇవ్వాలి. పెట్టేస్తే అయిపోద్ది అనుకుంటారు పని అంతాను. అదేం చేస్తే తినాలి కూర్చొని ఇక్కడ. ఒక్కరోజు సరిగ్గా పెట్టరు. ఓకే శరత్, నేను ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చుంటాను. ఆవిడకి ఎలా చేయాలో నేర్పించుకుంటాను. ఓకేనా? హలో, ప్రపంచంలో ఒకదైనా పని చేయట్లేదు. చాలామంది లేడీస్ పని చేస్తున్నారు. అందరూ పని చేస్తూనే ఇవన్నీ సెట్ చేస్తున్నారు. ఇది నువ్వు ఒక్కదానే జాబ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. నీకేం తెలుసు శరత్ ఎవరింట్లో ఎలాగుందో? ఎప్పుడు కంపారిజన్తో చంపేస్తావు నన్ను. పెళ్ళి అయినప్పటి నుంచి ఇదే గోల్ శరత్. ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వవు నన్ను. అబ్బా, అంత కష్టమైతే ఎందుకుంటున్నావు నిషా ఇక్కడ? నువ్వు నాకేం ఫేవర్ చేస్తున్నావు అనుకుంటున్నావా? తిన్నగా ఫుడ్ పెట్టలేకపోతున్నావు, పెద్ద పెద్ద మాట్లాడతావు. హలో, నీకు అంత టేస్టీ ఫుడ్ కావాలంటే వెళ్ళి ఎక్కడో తినుకొని రా, ఏ హోటల్కో వెళ్ళి. మాకు ఇలాగే వచ్చి ఇలాగే చేస్తాం. నా కర్మే, నా కర్మ నాకు ఇలా రాసి పెట్టుంది, ఏం చేస్తాను? ఆగు శరత్, అమ్మ ఫోన్ చేస్తుంది, కొంచెం సేపు ఆపుతావా? అమ్మ, ఏం లేదమ్మా, భోజనం చేస్తున్నావు. ఏమైంది? అదే చూశాను కదా చీరలు, అవి 2 తీసుకుంటాను. పిల్లలకి బట్టలు కూడా తీసుకోవాలమ్మా. నేను ఎప్పుడంటే అప్పుడే. రేపు పొద్దున్న. నేను ఖాళీగానే ఉన్నానులే, వెళ్దాం. యా శరత్ ఇక్కడే ఉన్నాడమ్మా. ఇవి నా శరత్కి. శరత్ అమ్మ లైన్లో ఉంది, పండగకి పిలవడానికి ఫోన్ చేస్తుంది, మాట్లాడవా? అత్తగారు, యా బాగున్నా అండి. ఏదో పప్పు, వంకాయ కూర, దొండకాయ ఫ్రై. ఈ ఫార్మాలిటీస్ ఎందుకండి మనకి? ఎవ్రీ ఇయర్ వచ్చేదే కదా. ఎలాగ సాటర్డే సండే సెలవు కదా, వీలైతే సాటర్డే వచ్చేస్తాం, లేదంటే నిషా పిల్లలు సాటర్డే వచ్చేస్తారు, నేను సండే వచ్చేస్తాను.
కట్ అయిపోయిందా? కట్ అయింది. రేపు కానీ ఇలాంటి ఫుడ్ నాకు పెడితే మాత్రం నిషా టేబుల్ మీద ఏ ఒక్కటే ఉండదు చెప్తున్నాను. నేను ఉంచుకుంటా అంతా నువ్వే తినేస్తావా? పిచ్చి జోక్ లేక సిగ్గు లేదు వచ్చి నవ్వుతుంది. ప్రతి ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న తగులు చాలా సహజం. వీటిని పెద్దవి చేయకండి. ముఖ్యంగా మీ పేరెంట్స్కి కంప్లైంట్ చేయొద్దు. మన గొడవ అయితే సాయంత్రానికో రేపు పొద్దునకో తీరిపోతుంది, మనం సెట్ అయిపోతాం. కానీ పేరెంట్స్కు ఇంప్రెషన్ మటుకు పాడైపోతుంది. ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ యువర్ పేరెంట్స్. ఏదైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే ఉండాలి.